శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భాగవత్ మహాపురాణం నందలి దశమస్కంధములోని ఉత్తరార్థమునందు 27వ అధ్యాయము ప్రారంభము. ఈ అధ్యాయములో శివుని అనుగ్రహంతో సౌభగ విమానం పొందిన సాల్వుడు ద్వారకా నగరముపై దండెత్తుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము. శ్రీశుకుడు వచించెను. పరీక్షణ్ మహారాజా, తన లీలలలో భాగముగా మానవుడిగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరి యొక్క అద్భుత కృత్యమును గూర్చి వినుము. ఇక సౌభగ విమానములకు అధిపతి అయిన సాల్వుడు ఆ స్వామి చేతిలో హతుడైన విషయమును తెలిపెదను. ఈ సాల్వుడు శిశుపాలనకు మిత్రుడు. ఇతడు రుక్మిణీదేవి స్వయంవరములకు వచ్చి ఉండెను. ఆ సందర్భమున సంభవించిన యుద్ధములందు జరాసంధుడు మొదలగు వారితో పాటు ఇతడును యదువీరులచే నిర్జితుడయ్యెను. ఆ సందర్భమున సాల్వుడు, ఈ భూమండలమున యాదవులు లేకుండా చేసేదను, ఇక నా పరాక్రమమును చూడు అని సమస్త రాజుల సమక్షమున ప్రతిజ్ఞ చేశాను. పరీక్షణ్ మహారాజా, ఈ మూర్ఖుడు అట్లు ప్రతిజ్ఞ చేసిన పిదప ప్రతిదినము పిడికెడు భస్మమును మాత్రమే ఆహారముగా కొంచు దీక్షగా సర్వేశ్వరుడైన పరమశివుని ఆరాధించెను. ఇట్లు అతడు 1 సంవత్సర కాలము ఆరాధించిన పిమ్మట అల్ప సంతోషి అయిన ఆ శంకరుడు అందులకు సంతృప్తి చెందెను. తనను శరణుదొచ్చిన ఆ సాల్వుని అనుగ్రహించుచో 1 వరమును కోరుకొనుము అని నుడివెను. అంతటా సాల్వుడు, మహాదేవ, దేవతలు, దైత్యులు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలగు వారికి అభేద్యమైన 1 విమానమును అనుగ్రహింపము. అది కోరుకొనిన రీతిగా పయనింపగలదై ఉండవలెను. అంతేగాక అది వృష్ణివంశజులకు భయంకరమై ఉండవలెను అని 1 వరమును కోరుకొనెను. అంతటా కైలాసవాసియకు శివుడు తథాస్తు అని అతనికి వరమును ప్రసాదించెను. పిమ్మట శత్రునగరములను జయించెడు మయుడు అను పేరు గల దానవుడు శివుని ఆజ్ఞ మేరకు శోభము అను పేరు గల లోహమయమైన పురమును నిర్మించి సాల్వునకు ఇచ్చెను. సాల్వుడు పొందిన ఆ విమానము యజమాని ఇష్టానుసారము పయనించును. అది అంధకార బంధురమై చూచుటకు పట్టుకొనుటకు అసఖ్యముగా ఉండెను. అది శత్రువులకు దుర్భేద్యము. అంతటా సాల్వుడు పూర్వము వృష్ణివంశజులతో తనకు ఏర్పడిన వైరమును స్మరించుచు ఆ విమానముపై ద్వారకా నగరము మీదకి దండెత్తెను. పరీక్షణ్ మహారాజా, ఆ సాల్వుడు తన మహాసైన్యముతో ద్వారకను చుట్టుముట్టి అచటి ఉపవనములను ఉద్యానములను ధ్వంసమనర్చెను. ఇంకను అతడు తన విమానమునందు ఉండియే శస్త్ర పరంపరను వర్షింపచేయచ్చు పురద్వారములను, ఇతర ద్వారములను, ప్రాసాదములను, అట్టాలికలను, ప్రాకారములను, విహార ప్రదేశములను సర్వనాశనమనర్చెను. అతడు ఆ నగరముపై పెద్ద పెద్ద శిలలను, వృక్షములను, వజ్రాయుధం వంటి భయంకర అస్త్రములను, సర్పములను, ఇసుకరేణువులను కురిపించెను. ప్రచండమైన సుడిగాలులను సృష్టించెను. అన్ని దిక్కులను దుమ్ముతో నిండిపోయెను. రాజా, ఈ విధముగా శోభా విమాన ప్రభావమున శ్రీకృష్ణుని నగరమగు ద్వారక పూర్తిగా దెబ్బతినెను. పూర్వము త్రిపురాసునిచే భూమండలము వలె ఆ నగరములో స్త్రీ పురుషులు ఎల్లరూ కంపించిపోయేది. ఆ కారణముగా వారికి 1 క్షణము కూడా శాంతి లభింపలేదు. అంతటా శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు బాధల పాలైన తన ప్రజలను చూచి, మీరు ఏమాత్రమూ భయపడవలదు అని వారికి ధైర్యం చెప్పెను. పిమ్మట సుప్రసిద్ధుడైన ఆ మహావీరుడు రథారూఢుడై శత్రువులను ఎదుర్కొనుటకు బయలుదేరెను. అట్లే సాత్యకి, చార్దేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు, అతని సోదరులు హార్దిక్యుడు, భానువిందుడు, గదుడు, సుఖసారణులు మొదలగు మహాయోధులందరూ ధనుర్ధారులై బయలుదేరి మహారథులైన వీరు అందరూ కవచములను ధరించి రక్షణ వలయముగా చతురంగ బలములను, రథ, గజ, తురగ, పదాతి దళములను తీసుకుని బయలుదేరి అంతటా సాల్వుని సైన్యములకును, యాదవ వీరులకును, దేవాసురులకు వలె సంకుల సమరము జరిగెను. ఆ సమర దృశ్యములు చూచిడి వారికి గగుర్పాటును కూర్చుచుండెను. ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రములచే సౌభపతియకు సాల్వుని యొక్క ఆ మాయాజాలమును తీక్ష్ణములకు సూర్యకిరణములు రాత్రులయందలి చీకట్లను వల్లే క్షణంలో నశింపజేసెను. ప్రద్యుమ్నుని శరములు బంగారు పుంఖములను, పదునైన ఇనుప ములుకులను, బాగుగా వంగిన
కణుపులను కలిగి ఉండెను. అట్టి 25 బాణములచే ఆ మహావీరుడు సాల్వుని సేనాపతిని గాయపరచెను. పిదప ప్రద్యుమ్నుడు 100 బాణములతో సాల్వుని కొట్టెను. ప్రతి సైనికుని ఒక్కొక్క బాణముతో దెబ్బతీసెను. 10 బాణములతో సారథులను, 3 శరములతో గజాసురథాది వాహనములను చితక్కొట్టెను. మహాత్ముడైన ప్రద్యుమ్నుని యొక్క అద్భుతమైన ఆ మహాయుద్ధమును చూచి స్వపక్షము వారును శత్రుపక్షము వారును సంభ్రమాశ్చర్యచకితులై ఆ మహావీరుని పరాక్రమమును ఎంతయో కొనియాడిరి. రాజా మయుడు నిర్మించి ఇచ్చిన సాల్వుని విమానము పెక్కు మాయలను ప్రదర్శించుండెను. అది ఒక్కొక్కప్పుడు అనేక రూపములతోనూ మరొక్కప్పుడు ఒక్క రూపములను కనబడుచుండెను. మాయామహితమైన దాని ఉనికి శత్రుపక్షము వారికి యదువంశయోధులకు అగమ్యగోచరముగా ఉండెను. ఆ శోభ విమానము ఒక్కొక్కప్పుడు ఆకాశమున ఎగురుచుండెను, వెంటనే నేలపై వ్రాల్చుండెను, ఒక్కొక్కసారి పర్వత శిఖరముపైకి చేర్చుండెను, మరుక్షణమే జలములలో సంచరించుచుండెను. ఆ విధముగా అది అలాత చక్రము వలె ఆశ్చర్యమును కొలుపుచో పరిభ్రమించుచుండెను. ఒక్క మాటలో చెప్పవలనన్న దాని కదలికలు ఏమాత్రము గ్రహింపరాకుండెను. సాల్వుడు తన సౌభముతోనూ సైన్యములతోనూ కనబడిన ప్రతి చోటను యాదవయోధులు శరవర్షములు కురిపింపసాగిరి. యాదవ సైనికుల శరములు సూర్యకిరణముల వలె అగ్నిజ్వాలల వలె తాపమును కూర్చుండెను. అవి విషసర్పముల వలె దుర్భరములై ఉండెను. ఆ బాణములు సౌభమును సాల్వ సైన్యములను కోలుకోలేని రీతిగా దెబ్బతీయుచుండెను. వాటి ధాటికి సాల్వుడును మూర్ఛితుడయ్యను. సాల్వుని సేనానాయకులు తీవ్రమైన తమ శరపరంపరచే దెబ్బతీయుచు యదువీరులను మిగులా బాధింపసాగిరి. యాదవయోధులను వారికి ధీటుగా పోరు సల్పుచుండిరి. అయినను ఉభయపక్షముల వారును విజయమో వీరస్వర్గమో అని భావించుచు రణరంగమును వేడక స్థిరముగా నిలిచియుండిరి. సాల్వుని అమాత్యుడు ద్యుమంతుడు. అతడు మిగులా బలశాలి. అతనిని ఇంతకుముందు ప్రద్యుమ్నుడు తన శరపరంపరతో దెబ్బతీసియుండెను. ఇప్పుడు అతడు ప్రద్యుమ్నుని చేరి బలమైన తన ఇనుపగదతో కొట్టి అట్టహాసమనర్చుచు గర్జించెను. శత్రుమర్దనుడైన ప్రద్యుమ్నుని వక్షస్థలము ద్యుమంతుని గదాప్రహారమునకు దెబ్బతినెను. అంతటా దారుకుని కుమారుడగు అతని రథసారథి యుద్ధధర్మమును అనుసరించే రణరంగము నుండి ప్రద్యుమ్నుని ప్రక్కకు తీసుకుని పోయెను. ప్రద్యుమ్నుడు 2 గడియలలో ఆ బాధ నుండి తేరుకొని తన సారథితో ఇట్లన్ను: సారథి, నీవు నన్ను యుద్ధరంగము నుండి తప్పించి తీసుకుని వచ్చుట సరి అయిన పని కాదు. యదువంశంలో జన్మించిన ఏ వీరుడును ఎన్నడూను కథనభూమి నుండి వైదొలికి వచ్చినట్లు ఇంతవరకును నేను విని ఉండలేదు. పిరికివాడైన రథసారథి వలన నాకు ఈ కళంకము వచ్చి పడినది. నేను మా పెద్ద తండ్రి యగు బలరాముని, మా జనకుడగు శ్రీకృష్ణుని కలుసుకున్నప్పుడు యుద్ధరంగము నుండి ఏల పారిపోయి వచ్చితివి అని అడిగినచో నా స్థాయికి అనుగుణముగా నేను వారికి ఏమని సమాధానమియ్యగలను? అంతేకాదు, నా సోదరుల భార్యలను పరిహాసగర్భితముగా నవ్వుచు స్పష్టముగా నన్ను ఇట్లు అడుగవచ్చును: వీరుడా, సమరంగమున నీవు పిరికివాడవు ఎట్లయితివి? శత్రువులు నిన్ను ఎట్లు పిరికివానిని గావించిరి తెలుపుము. ఏది ఏమైనను సారథి, నీవు యుద్ధభూమి నుండి నన్ను తీసుకుని వచ్చి గొప్ప తప్పే చేసితివి. అంతటా సారథి ఇట్లు నుడివెను: చిరంజీవి, నేను సారథి ధర్మమును అనుసరించియే ఇట్లా నర్చితిని. ప్రభు, సంకట స్థితిలో ఉన్నప్పుడు సారథి రథికుని, రథికుడు సారథిని రక్షించుచుండుట యుద్ధధర్మము. ఈ ధర్మసూక్ష్మమును బట్టియే పూజ్యుడవైన నిన్ను రణభూమి నుండి మరల్చి తీసుకుని వచ్చితిని. అప్పుడు నీవు శత్రువు యొక్క గదాప్రహారము చే సొమ్మసిల్లి ఇంటివి. అట్టి సంకట స్థితిలో నేను అట్లు చేయవలసి వచ్చినది. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధంలోని ఉత్తరార్థమునందు 27వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.